2026 న్యూ ఇయర్ రిజల్యూషన్స్ మధ్యలోనే ఆగిపోయాయా? భగవద్గీతలోని ఈ జీవన సూత్రాలతో మీ లక్ష్యాలను ఎలా గెలవాలో మరియు నా జీవితాన్ని మార్చిన ఈ అద్భుతమైన గీత పుస్తకం విశేషాలేంటో ఈ వీడియోలో చూద్దాం. నమస్కారం. 2026 కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాం. అందరిలాగే మీరు కూడా ఎన్నో ఆశలతో డైరీలో రిజల్యూషన్స్ రాసుకునే ఉంటారు. కానీ వారం తిరక్క ముందే అలసత్వం, పాత అలవాట్లు మిమ్మల్ని వెనక్కి లాగుతున్నాయా? నేను చేయలేను అనే నిరాశ కలుగుతుందా? అయితే ఈ వీడియో మీకోసమే. వేల ఏళ్ల క్రితం కురుక్షేత్రంలో గందరగోళంలో ఉన్న అర్జునుడికి కృష్ణ పరమాత్మ చెప్పిన గీతోపదేశం నేటి మీ లక్ష్య సాధనకు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సెల్ఫ్ కంట్రోల్. అధ్యాయం 6 శ్లోకం 5. దీని యొక్క అర్థం: నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, నిన్ను నువ్వు తక్కువ చేసుకోకూడదు, నీకు నువ్వే మిత్రుడివి, నీకు నువ్వే శత్రువువి. మీ రిజల్యూషన్ ఫెయిల్ అవ్వడానికి బయట వ్యక్తులు కారణం కాదు, మీ మనసే కారణం. మిమ్మల్ని మీరు నమ్మి క్రమశిక్షణతో ముందుకు సాగితే మీరే మీకు ఉత్తమ మిత్రులవుతారు. రేపు చేద్దాం అనే ప్రోకాస్టినేషన్ మీ అతిపెద్ద శత్రువు అని ఈ శ్లోకం చెప్తుంది. ఫోకస్ ఆన్ యాక్షన్. అధ్యాయం 2 శ్లోకం 47. దీని అర్థం: నీ అధికారం కేవలం కర్మ చేయడం వరకే ఉంటుంది, దాని ఫలితం మీద లేదు. ఫలితం ఆశించి పని చేయకు, అలాగని పని చేయడం మానేయకు. మనం రిజల్యూషన్స్ ఎందుకు వదిలిస్తామంటే ఫలితం వెంటనే రావడం లేదని. ఉదాహరణకు 2 రోజులు జిమ్ముకు వెళ్ళి బరువు తగ్గలేదని ఆపేస్తాం. కానీ గీత ఏం చెబుతుందంటే ఫలితం గురించి ఆలోచించకుండా ఈరోజు మీరు చేయవలసిన పనిని చిత్తశుద్ధితో చేయండి. ప్రాసెస్ని ప్రేమించండి, రిజల్ట్ తానంతట తానే వస్తుంది. పర్సిస్టెన్స్. అధ్యాయం 6 శ్లోకం 35. దీని యొక్క అర్థం: మనసు చంచలమైనది, దానిని నిగ్రహించడం కష్టమే, కానీ నిరంతర ప్రాక్టీస్ ద్వారా, వైరాగ్యం ద్వారా దానిని వశం చేసుకోవచ్చు. కొత్త అలవాట్లు అలవడటం కష్టంగా అనిపించినప్పుడు కుంగిపోకండి, మళ్ళీ ప్రయత్నించడమే ఏకైక మార్గం. సోషల్ మీడియా లేదా ఇతర వ్యాపకాల మీద ఆసక్తి తగ్గించుకొని మీ లక్ష్యం వైపు మనసును మళ్లించండి. ఈ 3 శ్లోకాలే కాదు, భగవద్గీతలోని ప్రతి శ్లోకం మన జీవిత సమస్యలకు ఒక మందులా పనిచేస్తుంది. భయం, ఆందోళన కలిగినప్పుడు గీత చదివితే మనకి ఒక స్పష్టమైన మార్గం కనిపిస్తుంది. అందుకే మీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ సాధించడమే కాకుండా ఒక మంచి జీవన శైలి కోసం ఈ రోజు నుండే గీత పఠనం మొదలుపెట్టండి. అయితే మార్కెట్లో చాలా వర్షన్స్ ఉండటం వల్ల ఏ పుస్తకం చదవాలో అని మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను కూడా ఇలాగే ఇబ్బంది పడి గత డిసెంబర్ గీత జయంతి రోజున ఒక ప్రత్యేకమైన పుస్తకం తీసుకున్నాను. ఇందులో శ్లోకాల అర్థాలు సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చాలా సరళంగా, వివరంగా ఉన్నాయి. ఈ పుస్తకం నా ఆలోచనలో చాలా మార్పు తెచ్చింది. మీరు కూడా ఇలాంటి మంచి పుస్తకం చదవాలనుకుంటే దీని లింక్ కింద డిస్క్రిప్షన్ మరియు కామెంట్స్లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. నమస్కారం.